అసలు ఇంతలా అవుతుందని అసలు అనుకోలేదు. నేను ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. దాదాపు 3 ఇల్లులు, ఒక చర్చ్ కూడా కాలిపోయింది. ఒక ఇల్లు ఉంటే చాలు లైఫ్ లో అన్నట్టు అనిపించింది నాకైతే. కూడా ఎన్ని ప్లేట్స్ అండ్ బౌల్స్ ఉన్నాయో ఇక్కడ అయితే. ఓన్ హౌస్ లో కూడా ఇన్ని ప్లేట్స్ ఉండవేమో. 1 వీక్ ట్రిప్ కి ఇంత మంచి ఫ్లాట్ దొరుకుతుందని అసలు అనుకోలేదు. ఈ చైర్స్ భలే ఉన్నాయి కదా. అయితే ఈ మినీ ఫ్యాన్ చూసిన వెంటనే నాకు కూడా ఇలాంటిది ఒకటి తీసుకోవాలనిపించింది. చూసి ఓన్లీ సోఫా మాత్రమే అనుకుంటున్నారా? కాదండి, ఇది సోఫా కమ్ బెడ్. ఈ విండో చూడండి, అసలు ఏముంది కదా. ఫిలిప్పీన్స్ ట్రిప్ లో మేము స్టే చేసిన రూమ్ టూర్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అన్నమాట. 4th or 5th ఫ్లోర్ లో ఉంది. డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడైతే వాళ్ళు పెద్ద మిర్రర్ అయితే ఇచ్చారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. బయటకు వెళ్ళిన ప్రతిసారి చూసుకోవచ్చు. ఇక్కడ స్టూల్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనం షూ వేసుకోవడానికి మనం నిల్చొని వేసుకోలేము కదా, కూర్చొని కంఫర్టబుల్ గా వేసుకోవడానికి స్టూల్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అయితే నాకు చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా అనిపించింది. టిష్యూ బాక్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా సింపుల్ గా క్యూట్ గా ఉన్నాయి. ఆర్గనైజ్డ్ గా మంచిగా అనిపించాయి చూసిన వెంటనే. ఇంక ఇక్కడ మేము ట్రాలీ బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టాము హాల్లోనే. ఇలాంటి ఒక ఇల్లు ఉంటే చాలు లైఫ్ లో అన్నట్టు అనిపించింది నాకైతే. కిచెన్ లో చూసారా, మనం రైస్ చేసుకోవడానికి రైస్ కుక్కర్, ఇంకా ఓవెన్, వంట చేసుకోవడానికి ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది. మోస్ట్లీ ట్రిప్ కి వచ్చినప్పుడు ఎలాగో కుకింగ్ చేసుకోము, కాకపోతే అవసరమైనవన్నీ ఉన్నాయి. 2 రకాల చాపింగ్ బోర్డ్స్, ఇంకా మనం ఏవైనా డిషెస్ వాష్ చేస్తే పెట్టడానికి ఓ బాస్కెట్, హ్యాండ్ వాష్, హ్యాండ్ టవల్, ఇంకా డిష్ వాషర్ సోప్ కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్ పైన కెటిల్, కాఫీ కప్స్, ఇంకా మనం కాఫీ ఆర్ గ్రీన్ టీ లాంటివి చేసుకోవడానికి ఆ ప్యాకెట్స్ కూడా పెట్టారు. దేవుడా, ఎన్ని ప్లేట్స్ అండ్ బౌల్స్ ఉన్నాయో ఇక్కడైతే. ఓన్ హౌస్ లో కూడా ఇన్ని ప్లేట్స్ ఉండవేమో అసలు. ఇవన్నీ చూసాక నాకైతే ఈ రూమ్ తెగ నచ్చేసింది. నెక్స్ట్ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు. దీంట్లో అయితే ఏం లేవు, ఖాళీగానే ఉంది. ఒక తాగే వాటర్ బాటిల్ ఒకటే ఉంది. ఐస్ పెట్టుకోవడానికి ఐస్ ట్రే కూడా ఉంది డీప్ ఫ్రిడ్జ్ లో అయితే. ఒక 1 వీక్ ట్రిప్ కి ఇంత మంచి ఫ్లాట్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. అండ్ కిచెన్ లో చెత్త పడేయడానికి ఒక డస్ట్బిన్ ఇచ్చారు. ఇంకా రూమ్ క్లీన్ చేసుకోవడానికి బ్రూమ్, దాంతో పాటు డస్ట్ ప్యాన్ ఉంది సెట్ లాగా. నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ వార్డ్రోబ్ లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఇచ్చారు. ఒక పెద్ద బిగ్ బాస్కెట్ ఉంది. ఈ వార్డ్రోబ్ లో ఆయిల్, ఇంకా సాసెస్, వెనిగర్, సాల్ట్, టూత్ పిక్స్ పెట్టారు. ఇంకా మెజరింగ్ కప్ కూడా పెట్టారు. మనం ఇన్కేస్ రైస్ చేసుకుంటే మెజరింగ్ కప్ కూడా యూస్ చేసుకోవచ్చు. సింక్ కింద అన్ని రకాల క్లీనింగ్ ప్రొడక్ట్స్ అయితే పెట్టారు. దాని పక్కనే అన్ని గిన్నెలు ఉన్నాయి. ఇంకా ఆప్రాన్, గ్లౌజెస్, మ్యాట్స్ కూడా ఇచ్చారు. సూపర్ కదా. ట్రాలీస్ పెట్టడానికి ఇక్కడే ప్లేస్ అయితే అడ్జస్ట్ అయింది. ఈ చైర్స్ చూసారా, ఈ చైర్స్ భలే ఉన్నాయి కదా, ఎంత రాయల్ గా ఉన్నాయో. కలర్ కూడా బాగుంది. మీకు ఎలా అనిపించాయి ఈ చైర్స్? ఈ కౌంటర్ స్టూల్స్ కిచెన్ ప్లాట్ఫామ్ కి అటు సైడ్ ఇటు సైడ్ 2 పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని రకాల కట్లరీ అయితే పెట్టారు. లైక్ స్పూన్స్, ఫోక్స్, చాప్ స్టిక్స్, టాంగ్, సిజర్, అల్యూమినియం ఫైల్, ఇంకా కర్రీ చేసుకోవడానికి కూడా నైఫ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి స్టడీ టేబుల్. దీనిపైన 2 ఫ్రేమ్స్, ఇంకా 2 స్టడీ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న మినీ ఫ్యాన్ చూసారు కదా, ఇది అటు ఇటు తిరుగుతుంది. చాలా క్యూట్ గా ఉంది ఈ మినీ ఫ్యాన్ అయితే. నేనైతే ఈ మినీ ఫ్యాన్ చూసిన వెంటనే నాకు కూడా ఇలాంటిది ఒకటి తీసుకోవాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న 2 సీటర్ డైనింగ్ టేబుల్. ఎంత బాగుందో కదా. మనకి రూమ్ చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి అయితే కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఇది చూసి ఓన్లీ సోఫా మాత్రమే అనుకుంటున్నారా? కాదండి, ఇది సోఫా కమ్ బెడ్. ఇదైతే నెక్స్ట్ లెవెల్. సోఫా ముందు ఒక కాఫీ టేబుల్ ఉంది. దానిపైన ఒక చిన్న డెకరేటివ్ ఐటమ్ అయితే పెట్టారు. నెక్స్ట్ ఒక టీవీ, దాని కింద టీవీ యూనిట్ పక్కనే ఒక ఇండోర్ ప్లాంట్, ఇది స్నేక్ ప్లాంట్ లా ఉంది, అదైతే పెట్టారు. ఒక్కసారి హాల్లో నుంచి ఈ విండో చూడండి, అసలు ఏముంది కదా. మనీలా ప్లేస్ ఒక ఐలాండ్. సో మనకి ఇక్కడ నుంచి ఓషియన్ దాటి మౌంటైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఏసీ ఇచ్చారు. ఏసీ హాల్, ఇంకా బెడ్రూమ్ లో కూడా ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి 1 BHK ఫ్లాట్ అన్నమాట. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్. మెయిన్ గా నాకు ఈ ఫ్లాట్ లో వీళ్ళు ఇచ్చిన ఫర్నిచర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సింపుల్ గా క్యూట్ గా అనిపించాయి. వాష్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంచారు. ఇంకా క్లీనింగ్ స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళు క్లీన్ చేయడానికి బకెట్స్ అండ్ మాప్స్ అన్ని ఉన్నాయి వాష్రూమ్ లో. బాడీ వాష్, షాంపూ, కండిషనర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెయిన్ థింగ్ గీజర్ కూడా ఉంది, హాట్ వాటర్ ప్రాబ్లం లేకుండా.
ఇంకా ఇక్కడ వార్డ్రోబ్ లో జనరల్ మెడికల్ కిట్ ఇంకా టూత్ బ్రష్ కూడా ప్రొవైడ్ చేశారు వచ్చిన గెస్ట్ కి. బెడ్రూమ్ ముందు ఈ డోర్ మ్యాట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, వెల్వెట్ ది అనుకుంటా. రూమ్ లోకి ఎంటర్ కాగానే బెడ్ కి ఆపోజిట్ గా ఒక టేబుల్ ఉంది, దానిపైన వేకప్ అండ్ బి ఫ్యాబులస్ అనే బ్యూటిఫుల్ ఫ్రేమ్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ కాట్ బెడ్, ఇది కూడా చాలా బాగా సెట్ చేశారు. బెడ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. దాని పక్కనే ఒక బెడ్ సైడ్ టేబుల్ ఇంకా బెడ్ ల్యాంప్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే సేమ్ ఐకియా ఫర్నిచర్ లాగా ఉంది, మేబీ ఐకియా ఫర్నిచరే అనుకుంటా. ఇక్కడ వార్డ్రోబ్ చూస్తున్నారు కదా, దీంట్లో మనకి ఎక్స్ట్రా బ్లాంకెట్స్ పిల్లోస్ పెట్టారు, ఇంకా ఎక్స్ట్రా మ్యాట్రెస్ కూడా పెట్టారు. ఇక్కడైతే మీకు ఈ ఫ్లాట్ ఎలా అనిపించింది? నాకైతే ఇక్కడ స్టే చేసినప్పుడు ఇక్కడ ఫర్నిచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఏదైనా కొత్తగా చూసినప్పుడు అరే ఇలాంటిది ఉంటే బాగుంటుంది కదా, ఒక ఐడియా అనేది వస్తుంది మనకి. ఫిలిప్పీన్స్ లో డే 2. ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి బయటికి వెళ్ళాము. అక్కడ ఒక పంజాబీ టౌన్ అనేసి ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది, మన ఇండియా వాళ్ళదే. అమ్మయ్య, ఫిలిప్పీన్స్ లో కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయా అనుకున్నా నేనైతే. ఈ రెస్టారెంట్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసి మసాలా దోశ, వెజ్ నూడిల్స్ అండ్ రోటీస్ విత్ ఎగ్ బుర్జీ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే బాగుంది. ఈ రోజు ప్లేసెస్ చూడడానికి బయటకి ఏం వెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడు చూయించిన రూమ్ కి అయితే షిఫ్ట్ అయ్యాము. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, మేము ఫస్ట్ డే స్టే చేసిన రూమ్ అంత నీట్ గా లేదని, అండ్ ఆ రూమ్ వీడియో కూడా మీకు చూయించాను. సో ఈ రోజంతా రూమ్ షిఫ్టింగ్ లోనే అయిపోయింది. మేము ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి నార్మల్ గా విండోలో నుంచి చూస్తూ ఉండగానే చిన్న మంట కాస్త సడన్ గా పెద్దగా మారిపోయింది. అసలు ఇంతలా అవుతుందని అసలు అనుకోలేదు. మంట ఎలా స్టార్ట్ అయిందని తెలియదు, కానీ మా కళ్ళ ముందే ఆ మంట పెరుగుతూ వచ్చింది. చాలా ఫైర్ ఇంజన్స్, అంబులెన్స్ కూడా వచ్చాయి, కానీ చూస్తున్నారు కదా ఇది స్లమ్ ఏరియా కావడంతో రూట్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. సో అవి అంబులెన్స్ ఇంకా ఫైర్ ఇంజన్ వెళ్ళడానికి ట్రై చేశాయి, కానీ ఈ రూట్ నుంచి వెళ్ళలేకపోయాయి. సో కొద్దిగా లేట్ అయింది. ఆ వెళ్లేసరికి కూడా వేరే రూట్ నుంచి ట్రై చేసి వెళ్ళాయి. అక్కడ జనాలను చూసినప్పుడు అయ్యో పాపం అనిపించింది, పరిగెడుతూనే ఉన్నారు. నేను ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం, అది కూడా నేను 1 వీక్ ట్రిప్ కి వచ్చినప్పుడు జరగడం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైర్ ఇంజన్ వాళ్ళు వాటర్ కొడుతూనే ఉన్నారు, అయినా కూడా మంటల్లో అయితే పెరుగుతూనే వచ్చాయి. ఈ మంట ఎంతలా స్ప్రెడ్ అయిందంటే ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. దాదాపు 3 ఇల్లులు, ఒక చర్చ్ కూడా కాలిపోయింది. అక్కడి జనాలు వాళ్ళ ఇళ్లకు కూడా మంట స్ప్రెడ్ అవుతుందనే భయంతో వాళ్ళ మెయిన్ వస్తువులు ఏముంటాయో అవి అయితే తీసుకొని పరిగెడుతూనే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్స్పెన్సివ్ థింగ్స్ లేదా బట్టలు లాంటివి వాళ్ళతో పాటు క్యారీ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ చూసారా? ఫైర్ ఇంజన్ వాళ్ళు వాటర్ ఫోర్స్ఫుల్ గా స్ప్రే చేస్తున్నా కూడా ఆ మంట ఈ చర్చ్ లోకి అయితే స్ప్రెడ్ అయిపోయింది. అదేంటో అప్పటిదాకా బ్లాక్ గా ఉన్న స్మోక్ మొత్తం వైట్ గా వచ్చేసింది, వైట్ అండ్ బ్లాక్ స్మోక్ గా మారిపోయింది. చాలా స్మోక్ వచ్చింది. ఫిలిప్పీన్స్ లో ఎర్త్క్వేక్స్ కూడా ఎక్కువగా వస్తాయంట. మేము వెళ్ళినప్పుడు లక్ వల్లనేమో రాలేవు. అలా చాలా అవర్స్ కి మంట అయితే తగ్గిపోయింది, ఓన్లీ స్మోక్ మాత్రమే వస్తుంది. ఫైర్ ఇంజన్ వాళ్ళు అయితే చాలా గ్రేట్, అసలు వాళ్ళ వల్లే ఫైర్ అయితే ఆగిపోయింది. చాలా అవర్స్ నుంచి కష్టపడ్డారు. నైట్ అయితే డిన్నర్ చేయడానికి బయటకు వెళ్ళాము. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి 495 కిచెన్ అన్నమాట. ఫిలిప్పీన్స్ వాళ్ళు తినే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మేము ఆర్డర్ చేసింది ఈ చికెన్ రైస్, ఇంకా ఇవి చూడడానికి బజ్జీలా ఉన్నాయి, కానీ ఈ బజ్జీలు అయితే కావు. దీంతో పాటు మయోనీస్ సాస్ అయితే ఇచ్చారు. అన్నిటికంటే ఈ చీజ్ ఆమ్లెట్ టేస్ట్ అయితే బాగుండే. ఈ చీజ్ ఆమ్లెట్ అయితే మళ్ళీ తినాలి అనిపించింది. ఇది కూడా చూడడానికి పిజ్జాలా ఉంది, కానీ పిజ్జా కాదు. ఏంటో ఇది 2 చపాతీస్ మధ్యలో ఏదో అయితే పెట్టారు. మన ఇండియాలో అయితే ఫుడ్ ఐటమ్ చూడగానే దాని నేమ్ ఏంటో ఈజీగా చెప్పేస్తాం, కానీ వీటి నేమ్స్ చెప్పడం అయితే చాలా కష్టం. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేసు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.